ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. అరే ఆ గుడ్డు గుద్దు ఎవరికైనా చూపించండి రా. ఆఫ్టర్నూన్ పట్టుకొని మార్నింగ్ అంటుండు. ముందుగా స్టూడెంట్స్ అందరికీ జీవితం మింగుళం కాలేజ్కి స్వాగతం సుస్వాగతం. ఇక మా జీవితం దెంగులం. మీరు ఇక్కడ చదవడం మీరు చేసుకున్న అదృష్టం. ఆ మొడ్డలే చిన్నప్పుడు స్కూల్లో కూడా ఇదే చెప్పారు, అయినా మొడ్డ గుడిచిపోలే. అరే సుల్లిగా సైలెంట్గా ఉండరా. వాడికి గిట్ల వినిపించింది అనుకో కాలేజ్ ఫస్ట్ డేనే వెళ్ళి దెంగుతాడు. చెల్ మనల్ని ఎవడరా ఎలా దెంగేది. ఒకసారి కాలేజ్లో జాయిన్ అయినామంటే ఆ కాలేజ్ మందే, ఇక ఎవడేం బీకడు. ఈ కాలేజ్ కంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటిని అందరూ ఫాలో చేయాలి. చేయకుంటే ఏం బీక్తారో మరి. ప్రతిరోజు యూనిఫామ్ ఉండాలి, యూనిఫామ్ తో పాటు ఐడి కార్డు ఉండాలి. ఇవి రెండిట్లలో ఏది లేకపోయినా కాలేజీలోకి నో ఎంట్రీ. ప్రతిరోజు యూనిఫామ్ ఉండాలి, యూనిఫామ్ తో పాటు ఐడి కార్డు ఉండాలి. ఇవి రెండిట్లలో ఏది లేకపోయినా కాలేజీలోకి నో ఎంట్రీ. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి మామ ఇక దెంగేద్దాం పా, ఈ కాలేజ్ మనకు సెట్ కాదు. ఏ ముందు అట్లానే అంటారు, తర్వాత అన్ని మర్చిపోతారు. అది కరెక్టే మామ. అంకుల్ నువ్వు కంటిన్యూ. సుల్లిగా అంకుల్ కాదు సార్. అయ్యో సారీ సార్, కంటిన్యూ. మన కాలేజీలో డిసిప్లిన్ చాలా అవసరం. కొన్నిసార్లు డిసిప్లిన్ లో మన కాలేజ్ ఉందో మన కాలేజీలో డిసిప్లిన్ ఉందో కూడా కనిపెట్టలేం. అందుకే కాలేజీలో అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అండ్ మెయిన్లీ మన కాలేజీలో లవ్లు బివులు అసలు ఉండవు. నువ్వు ఇలానే చెప్పుకుంటుండు. వచ్చే సంవత్సరానికి నువ్వు మీ ఫ్యాకల్టీ తప్పి చెవులు ఉండరు ఈ కాలేజీలో. ఈ కాలేజీలో చదువుకొని ఎంతో మంది ప్రయోజకులు అయ్యారు. అందులో మీరు కూడా ఒకరు కావాలని ఆశిస్తున్నాను. మామ పక్కా మనం ముడ్డ గుడిచిపోతామమ్మ. అరే నువ్వు ఆగురా. ఇక ఇప్పుడు మీ వంతు మంచిగా చదువుకొని ఈ కాలేజ్కి మంచి పేరు తీసుకొని రావాలి. మంచి పేరేమో కానీ ఇక ఈ కాలేజ్కి ఎవరిని రాకుండా చేస్తాం. అంతేగా అంతేగా. అలాగే కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీతో అందరూ కలిసిమెలిసి ఉండాలి. కుళ్ళిపోయిన జోకులు వేయద్దు. మన దగ్గర ఉన్న జోకులన్నీ ఫ్రెషే సార్. ఓ సుల్లిగా ఉండమంటావా దెంగేమంటావా? నేను అదే అంటానమ్మా, దెంగేద్దాంపా. అయితే నువ్వు దెంగే. ఓకే స్టూడెంట్స్, మరి కొద్దిసేపట్లో మన కాలేజ్ టూర్ ఉంటుంది. అప్పటి వరకు మీ కొత్త స్నేహితులతో పరిచయాలు పెంచుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. బ్రో మీరు పంచలు మస్తు వేస్తున్నారు బ్రో. వాంతో గిట్లా దోస్తాన్ చేసినావు అనుకో, ఏదో రోజు వాణ్ణి నిన్ను కలిపేస్తారు. ఏ సుల్లిగా నువ్వు ఆగు. హాయ్ బ్రో, నా పేరు ఆకు. ఏంది పూక? కాదు బ్రో, ఆకు ఆకు. అదేం పేరు బ్రో? నేను పుట్టినప్పుడు మా వాళ్ళు ఆకులకు మొక్కిరంట బ్రో, అందుకే ఆకు అని పెట్టారు. మీ పేరేంటి బ్రో? నా పేరు చిక్కు. చీకు. ఏ సుల్లిగా చీకు కాదు చిక్కు. ఏ సరే మామా చీకు. వా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ బ్రో, అందుకే కొంచెం గుద్దబలిసిన మాటలు వదిలేయరు. బ్రో మీది ఏ ఊరు బ్రో? నాది ముడ్డపాలెం, వీంది గుద్దపాలెం బ్రో. మరి మీది? మాది నిన్ను దెంగిన పల్లె. నాది దెంగులపాలెం బ్రో. ఆ ఊర్లో పుట్టినందుకే రోజు నాకు దెంగులు పడతాయి బ్రో. బాబు పరిచయాలు చాలు కానీ కాలేజ్ చూద్దాం రండి. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ రూమ్ అండ్ క్లాసెస్ ఉంటాయి. ప్రిన్సిపల్ కి బ్రతకాలని లేదు కావచ్చు మామ, క్లాసెస్ పక్కనే కట్టించుకున్నాడు, అయిపోయింది ఇక. మన కాలేజీలో క్లాసెస్ చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటాయి. సార్ మరి బాత్రూమ్స్ ఎలా ఉంటాయి సార్? నీకు గుద్దలేకు ఉంటాయి. సారీ బాబు, ఏదో అలవాట్లో పొరపాటు. అందుకే కాలేజ్ మొడ్డలేకుంది. సారీ సార్, ఏదో అలవాట్లో పొరపాటు. ఓకే నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్. ఇక్కడ మనకి స్టాఫ్ రూమ్స్ అండ్ ల్యాబ్స్ ఉంటాయి. సార్ మరి బాత్రూమ్స్ ఎక్కడ సార్? ఎవర్రా వాడు ఇందాక నుంచి బాత్రూమ్స్ అని చంపుతుండు? ఏమో సార్ మాకు వినపడదు. వినపడింది కాలేజీకి ఎందుకు వచ్చిర్రు దెంగేయురి? మరి బాత్రూమ్స్ లేని కాలేజ్ ఎందుకు పెట్టిరు మింగేయురి? అరే ఊకేందుకురా సార్లని గెలుపుతో సప్పుడే కొండరాదారా? మామ నీకు నాతోనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాం మామ ఈ నుంచి. దెంగేరా. ఏ జోక్ మామ, నేను పోతే నువ్వు ఎట్లుంటావు చెప్పు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు లాస్ట్ ఫ్లోర్ లో మనకి ప్లే ఏరియా. ఇక్కడ మొత్తం ఇండోర్ గేమ్స్ ఉంటాయి, కానీ ఆడుకోవడానికి టైం ఉండదు. మరి మొడ్డశీకి నీకు ఆ ప్లే ఏరియా తీసి గుద్దలో పెట్టుకోండి. సులీలా కాలేజ్ నేను రాను. అరే నువ్వు ఆగురా కొంచెం. మరి ఏంది మామ, ప్లే ఏరియాలో ప్లేయింగ్ ఉండదంట, బాత్రూమ్ లో బ్యాటింగ్ ఉండదంట. ఇక ఎందుకు మామ ఈ సులీలా కాలేజ్? పోదాంపా మనం బ్యాటింగ్ బాబాయ్ కాలేజ్లో జాయిన్ అయిదాం. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే మర్చిపోకుండా పక్కన గంట ఉంటుంది కొట్టేవారి. బై ఫ్రెండ్స్.